హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఓకే అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి మంచిగా చెప్పు హాయ్. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చినాము. అయితే ఇంకా బంటికి అయితే ఫుల్ ఇంకా ఈ చెవునానే నాకు నొప్పి వస్తుంది. వాడు ఎందుకో 1 వీక్ నుంచి చెవు నొప్పి. అంతకుముందు ఈ చెవు నొప్పి ఉండే బ్యాక్ సైడు, ఇప్పుడు ఈ చెవు లోపల సైడ్ నొప్పి వస్తుంది. చిన్నగా గడ్డలు అవుతున్నట్టున్నాయి, నేను ముడతలేను. అట్లనే ఈ మధ్య బాగా కంటి కురుపులు అయితే ఈ మధ్య ఊకే బాగా కంటి కురుపులు అవుతున్నాయి. మీరు షార్ట్స్లో కూడా చూసి ఉంటారు. బాగా కంటి కురుపు అవుతుంది. కొంచెం తగ్గింది, ఇంకా కొంచెం ఉంది దీనికి. ఇగో ఇంకొంది. ఇక్కడైతే ఇంకా కంటి కురుపులు వాడికి చాలా అవుతున్నాయి. ప్లస్ అలాగే చెవులో చీమ వస్తుంది, గడ్డ అంత చీమ వస్తుంది. అయితే ఇంకా 1 వీక్ అప్పుడప్పుడు నొప్పి వస్తుందని అంటున్నాడు. అంటే కంటిన్యూగా నొప్పి వస్తలేదు వాడు, కానీ అప్పుడప్పుడు నొప్పి వస్తుందని. ఈ మధ్య అయితే ఇక 2-3 డేస్ నుంచి బాగా ఏడుస్తుంది. అవును, ఎవరైనా ముట్టుకున్నా అనుకున్నా తట్టుకున్నా, ఏమైనా టీషర్ట్ తీసినప్పుడు తట్టుకుంటుంది కదా, అప్పుడు తట్టుకున్న వాడికి బాగా పెయిన్ వస్తుంది. అదే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే వాడు బాగా ఇచ్చింది, మీరు వీడియోలో చూసింటారు కదా. ఇంకా ఇవాళ నిన్న సండే ఇక వెళ్దామంటే హాస్పిటల్ ఓపెన్ చేసి లేకుంటే ఇక అయితే వెళ్తున్నాం. దారి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు గోడని ఇది కింద ఉంటుంది కదా, తాకింది. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే 2 డేస్ అసలు సరిగ్గా నిద్రపోలేదు, ఆడుకోలేదు, మమ్మల్ని పోనీయలేదు, ఊకే చెవున పని. తర్వాత నువ్వు బజ్జినప్పుడు ఎన్నిసార్లు నొప్పి నొప్పి మమ్మీ అని అన్నా. అవును, చాలా ఓకే. నాకు చాలా పడుకుంటుండు, నొప్పి వచ్చినప్పుడు లేచి ఏడుస్తున్నాడు. అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే బాగా నొప్పి వస్తుంది అంటున్నాడు. అందుకే స్కూల్కి పంపించలేదు. హనీకుట్టి ఇద్దరైతే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా వీడికైతే హాస్పిటల్ తీసుకొచ్చి ఏమంటారు చూద్దాం. మరి నార్మల్గా మస్తు తట్టుకుంటాడు, ఏదైనా కానీ బాగా తట్టుకుంటాడు, కానీ పెయిన్ వస్తుంది ఇక ఎంతైనా నొప్పి వస్తుంది కదా. అసలు అయితే చూపించుకుందామని వెళ్తున్నాం. ఇంకా వంటి రిపోర్ట్స్ ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి అయితే చూపించినాం కదా, ఆ రిపోర్ట్స్ మళ్ళీ ఓకే. రిపోర్ట్స్ అయితే ఫస్ట్ అయితే తీసుకెళ్తున్నాము. మళ్ళీ అక్కడ చూపించినాక ఏమంటారు. కీస్ అయితే పక్కన చెల్లికిచ్చిపోతున్నాం. ఎక్కినావా? సరే. హాస్పిటల్కి ఫోన్ చేస్తే డాక్టర్ 11 to 12 మధ్యలో వస్తారు అని అన్నారు. అందుకే సరే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. మాకేందనంటే ఇంకా 11:30 వరకు అట్లా వచ్చినా కానీ మేము 12:30 వరకు చూపించుకొని అయినా వచ్చేయచ్చు కదా అని. ఎందుకంటే 1 వరకు అని వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ వాళ్ళు మమ్మీ వాళ్ళు లేరని వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి తొందరగా వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మేము 11:30 అట్లా బయలుదేరినాము. ఇంకా వెళ్తూ ఉంటేనే బంటి బైక్ పైననే పడుకున్నాడు. మేము రీచ్ అయ్యేసరికి 11:15 అయింది. బస్ స్టాండ్ దగ్గరికి అనమాట, ద్వారకా హాస్పిటల్. మేము ఆల్రెడీ అందులోనే చూపించినాము బంటికి. మళ్ళీ సేమ్ అప్పుడేమో లెఫ్ట్ ఇయర్కి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ రైట్ ఇయర్కి ఏమంటారో మరి అని ఇంకా వెళ్తున్నాము. వెళ్ళి చూసేసరికి డాక్టర్ ఇంకా రాలేదు. మేము 11:15 కల్లా రీచ్ అయిపోయినాము. మాకంటే ముందు ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవరు లేకుండే, ఒక్కరే ఉండే అనమాట. దాని తర్వాత మేమే ఉండే. ఇంకా తొందరనే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక వెయిట్ చేస్తున్నాము. కానీ డాక్టర్ 12 వరకు వచ్చిండ్రు. డాక్టర్ ఏంటంటే 12 వరకు వస్తే ఇంకా వెళ్ళారనమాట. ఇక్కడే హాస్పిటల్లోనే మళ్ళీ నైట్ 9 వరకు ఉంటారు. అందుకే డాక్టర్ రావడమే లేట్ వస్తారు. నేను అప్పటికి మా వారికి అంటున్నా లేట్ వస్తారు బండి, మనం వెళ్దాం లేట్గానే అంటే ఆయన వినలేదు. సరే అని వచ్చేసినాము. ఇంకా ఆయనైతే ఓపీ రాపిస్తున్నారు. బంటి పడుకున్నాడు, కాస్త లేచిండు. నేను అంటున్నా పడుకోనానా అంటే వద్దు నేను పడుకోను అంటున్నాడు. కాసేపు పడుకో మంచిగా ఉంటుంది అని అంటే వద్దు పడుకోను అన్నాడు. సరే ఏం కావాలి ఆకలేస్తుందా? బాగా ఆకలేస్తుందా? ఇంటి దగ్గర అన్నం తిన్నావు కదా నువ్వు, మళ్ళీ అయినా ఆకలేస్తుందా? సరేలే, పక్కనే ఫ్రూట్స్ తీసుకురామన్నా, బనానా తీసుకురామన్నా, తీసుకొస్తాను. సరేనా? సరేనా? వద్దు అమ్మో పాప, నడుచుకుంటే లేదు తీసుకొస్తాడు. ఓకే, తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చా? బనానా తీసుకొచ్చిండు. తీసుకో, ఒకటి తీసి ఫస్ట్ అయితే ఒకటి తిను. అది తిను ఫస్ట్, అది తిను ఫస్ట్, ఒకటి తిను, అది తిను. సరే మంచిగా కూర్చో, తిందు. మంచిగా కూర్చోను, తినిగా. వచ్చే ముందే అన్నం తిన్నా అయినా కానీ ఆకలేస్తుంది. పాపం వాడికి ఉండి ఒకటేసారి పెయిన్ ఎక్కువ వస్తుంది. వాడు భరించలేకపోతున్నాడు. వస్తే ఆ పెయిన్ ఒకటేసారి చాలా వస్తుంది. చెవులో మొత్తం చీమలాగా అవుతుంది అనమాట. భయమైంది. చిన్న గడ్డలు కూడా అవుతున్నాయి చెవు లోపల. అసలు ఏంది మళ్ళీ ఎందుకు ఇట్లా అవుతుందా అని అసలు చాలా భయమైంది. ఏడుస్తున్నాడు వాడు. అసలు ఆగట్లేదు అని చెప్పేసి అక్కడ వెయిట్ అయితే చూస్తున్నాడు అనమాట. అటు ఇటు తిప్పుతున్నాడు. వాడు అసలు ఆగట్లేదు. వెళ్దాం డాక్టర్ దగ్గరకని. బాగా నొప్పి వస్తుంది. సరే ఇగో వస్తున్నారండి, డాక్టర్ వస్తున్నారండి. ఆల్రెడీ అగో కారు వస్తుంది. కారు వస్తుంది.
ఏడవద్దు. సరే. ఇంకా వాడు నొప్పికి బాగా ఏడుస్తున్నాడు. ఇంకా మేమైతే అన్నాం కదా మమ్మల్ని పంపించండి అని అంటే సరే అని పంపించారు. పంపించిన తర్వాత మీరు సిటీ స్కాన్ ఫస్ట్ తీయించింది ఉంది కదా అది పెట్టండి అని అన్నారు. సరే అని చెప్పేసి అది పెట్టేసినాము. తర్వాత ఇయర్ మళ్ళీ చెక్ చేసిండ్రు అనమాట. ఇయర్ చెక్ చేస్తే లోపల కొంచెం సీమ్ లాగా ఉంది, చూస్తున్నారు కదా. ఇక చెప్తున్నాం అనమాట, సార్ కొంచెం సీమ్ లాగా వస్తుంది, అట్లాగే చిన్న చిన్న గడ్డలు కూడా అవుతున్నాయి, సీము గడ్డలు అని అంటే అదే దాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. కొంచెం ఎక్కువైంది ఇన్ఫెక్షన్. అప్పుడు అటు సైడ్ చెవుకి కొంచెమే ఉండే కానీ ఇప్పుడు ఇటు సైడ్ చెవుకి కొంచెం ఎక్కువైతున్నాయి అని అంటున్నారు. నీకు ముట్టుకుంటే నొప్పి వస్తుందా అని అడుగుతున్నారు. లేదు సార్ అంటే నొప్పి వస్తుంది, కొంచెం గట్టిగా ఒత్తినా ఏదైనా చేసినా కానీ ఏదైనా ముట్టుకున్నా అని బాగా నొప్పి వస్తుంది అనగానే ఇంకా తర్వాత అంటున్నారనమాట. సరే ఈయనకి ఇంకా ఆ చెవికి అయ్యి ఈ చెవికి అయింది, ఈ చెవి నుంచి అది చెప్పలేము ఇన్ఫెక్షన్, అది ఊకే కూడా అవ్వచ్చు అని అనుకుంటున్నారు. సరే ఎందుకు ఇట్లా అవుతుంది, అసలు ఏమైంది అని అడిగినాం అనమాట. మీకు అప్పుడు చెప్పాను కదా, మనకి చెవి వెనకాల ఒక ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్ నుంచి మనకి లిక్విడ్ కానీ ఎయిర్ కానీ వెళ్ళిపోతుంది. అలా ఆ ఎయిర్ కానీ లిక్విడ్ కానీ వెళ్ళిపోకుండా లోపలనే ఉండిపోయి క్లోజ్ అయిపోయింది అనమాట. హోల్ అనేది క్లోజ్ అయిపోయింది. ఆ హోల్ క్లోజ్ అయిపోవడం వల్ల ఆ ఎయిర్ లిక్విడ్ అనేది లోపలనే ఉండిపోయేసి తనకి చాలా నొప్పి వస్తుంది. అట్లనే ట్రాన్సిల్స్ కూడా ఉన్నాయి, అడినాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఇదే అన్నారు. అది మాకేమో భయమైంది. అసలు ఒకటేసారి అడినాయిడ్స్ అంటే ఎంత భయం అవుతుంది చెప్పండి మీరు. ఇంకా తర్వాత మేము అడిగినాం, డాక్టర్ అడిగినారు తనకి గురక వస్తుందా, ఏమన్నా గురక పెడుతున్నారా, లేకపోతే ఏమన్నా నిద్రలో సమస్య ఉందా, అది ఇది అని అన్నీ అడిగిండు. ఊకే ఏమన్నా నొప్పి వస్తుంది అంటున్నాడా అది అని అడిగిండు. సరే ఏం నొప్పి లేదు, ఏం నొప్పి వస్తలేదు అంటలేడు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, గురక కూడా ఏం పెట్టట్లేదు సార్, అది ఇది అని నేను అన్నీ చెప్పిన అనమాట. ఇంకా తర్వాత ఏసీ వేసుకుంటున్నారా అని అడిగిండు. అవును సార్ ఏసీ వేసుకుంటున్నామని అన్నా. అంటే ఇప్పటి నుంచి ఏసీ మాత్రం చాలా తక్కువలో పెట్టాలి అని అన్నారనమాట. సరే సార్ అని చెప్పేసినాము. సరే మరి ఇప్పుడు ఎట్లా దానికి అంటే ఏమైనా సర్జరీ చేస్తారా అని అడిగినాము. ఇక అంటే మనం దాన్ని తీసేయచ్చు, హోల్ ఓపెన్ చేయొచ్చు అని అన్నారు. మేము ఒకటేసారి భయపడ్డాము. సరే ఏం చేస్తారు సార్ అని అంటే మా వారు ఉండి అడిగిండ్రు, సర్జరీ చేస్తారా అని అడిగిండ్రు. సర్జరీ కాదు ఎండోస్కోపీ చేయాలి అని అన్నారు. ఎంత భయం అవుతుంది చెప్పండి, అంత చిన్నోడికి అసలు ఎండోస్కోపీ ఏంది అసలు నాకు అర్థమే కాలేదు. ఎందుకు దేవుడా ఇట్లా చేస్తున్న, వాడికి ఒక చెవు కాకపోతే ఒక చెవుకి అసలు వాడు ఏం చేసిండని, ఇంత చిన్న ఏజ్లో అడినాయిడ్స్ ఏంది అసలు వాడికి, ఇది ఇక్కడ లేని మాకైతే కొత్త కొత్త రోగాలన్నీ. కుట్టికి అప్పట్లో చెంపకు గడ్డలు అయ్యి అట్లయినాయి, నాకు హెల్త్ బాగాలేక నేను అట్లయినా. దాని తర్వాత ఇప్పుడు బంటికి మళ్ళీ అది అడినాయిడ్స్ అని ఆ చెవులో హోల్ క్లోజ్ అయిపోయింది, అది ఓపెన్ చేయాలి ఎండోస్కోపీ వల్ల అని అన్నారు. ఎంత భయం అవుతుంది చెప్పండి, అంత చిన్నోడికి ఇప్పటి నుంచి ఎండోస్కోపీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చేయించడం అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇంకా మేము అన్నాం సార్ ఇప్పుడైతే ఫస్ట్ మెడిసిన్ వాడతాము, దాని తర్వాత చూద్దాం సార్ అని అంటే సరే ఇప్పుడైతే నేను మెడిసిన్ ఇస్తా అని అన్నారు. మీరు ఏసీ చాలా తక్కువ వాడాలి, ఇప్పుడు కూల్ వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు, ఇంకా దానికి తోడు అలాగే ఇంకా కూల్కి సంబంధించినవి స్వీట్కి సంబంధించినవి ఏవి తినొద్దు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక ఈ ఎండాకాలంలో ఏసీ వేయకుండా అయితే మనం ఉండలేము. అందుకే ఇంక ఇప్పటి నుంచి అయితే ఏసీకి మొత్తం తగ్గించి పెట్టాలి. తర్వాత అలాగే వాటర్ కూడా ఇక వాడికి కూల్ వాటర్ కూడా ఇవ్వద్దు అని డిసైడ్ అయిపోయినాము. ఇంకా అసలు ఏ స్వీట్కి సంబంధించింది ఐస్ క్రీమ్స్ కానీ ఏమి ఇవ్వద్దని ఇంకా మొత్తానికైతే డిసైడ్ అయిపోయినాం. వచ్చేటప్పుడు ఇక వీళ్ళకి ఫ్రూట్స్ తీసుకొచ్చిన హనీకుట్టి వాళ్ళు ఇంకా మేము వచ్చేసరికి కరెక్ట్ మేము మాకంటే ముందే హనీకుట్టి వాళ్ళు వచ్చారు. మేము ఇక వంటికి సార్ అట్లా చెప్పగానే ఇప్పుడైతే మెడిసిన్ వాడండి, 15 days తర్వాత రండి మళ్ళీ మనం చూద్దాము, ఒకవేళ బాగా పెయిన్ ఉంటే 5 daysకి తీసుకురండి అని అన్నారు. సరే అని చెప్పేసి మేము సార్ బాగా పెయిన్ ఉంటే వస్తాం సార్ అని అన్నాము. తర్వాత 15 daysకి అయితే ఖచ్చితంగా రండి అని అన్నారు. ఇంకా వెళ్ళాలి, 15 days తర్వాత వెళ్తే మరి ఏమంటారో. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల అయితే మెడిసిన్ వల్ల తగ్గిపోవాలని అనుకుంటున్నా. ఇంకా హనీకుట్టి వాళ్ళు మాకంటే ముందే వచ్చారు, చాలా మెడిసిన్ అయితే ఇచ్చిండ్రు, చూస్తున్నారు కదా అన్ని సిరప్స్ ఏమేమి ఇచ్చారో మీరే చూడండి, చాలానే ఇచ్చిండ్రు. 3 సిరప్స్ ఇచ్చిండ్రు, ఒకటేమో ఇయర్ డ్రాప్ ఇచ్చిండ్రు, ఒకటేమో నోస్ డ్రాప్ ఇచ్చిండ్రు, అలాగే నోస్ స్ప్రే కూడా ఇచ్చిండ్రు. ఇవన్నీ ఇచ్చారు అనమాట బంటికి. ఇప్పుడిప్పుడే ఇక స్టార్ట్ అవుతుందన్నమాట బంటికి అయితే. అసలు ఏదో ఒకటి నేను అంటున్నా కదా బంటికి ఇప్పుడు వాడికి 1 to 3 years వరకు 4 years వరకు అసలు ఏం కాలేదు, ఎంత మంచిగా ఉన్నాడో. ఎప్పుడైతే వాడికి 5th year పడిందో ఆ 5th year నుంచి మొత్తం ఏదో ఒకటి అయితేనే ఉంది తెలుసా.
4.5 ఇయర్స్ నుంచి మనకి ఇక 3.5 4 ఇయర్స్ పడ్డప్పటి నుంచి ఏదో ఒకటి ఇట్లనే అవుతా ఉంది. ఇంకా ఇదైతే చూడండి అన్నీ ఒక్కొక్కటి ఇచ్చిండు, అవన్నీ వేయాలి అని అన్నారు. మార్నింగ్ ఏమో ఒకటి యాంటీబయాటిక్ ఇచ్చారు, ఈవినింగ్ ఏమో 2 సిరప్స్ ఇచ్చారు. ఇంకా ఇవి మార్నింగ్ ఈవినింగ్ ఏమో స్ప్రే డ్రాప్స్ సిరప్స్ ఇచ్చారు అనమాట. ఇవన్నీ వేయాలి ఖచ్చితంగా అని అన్నారు. సరే సార్ అని చెప్పినాము. ఇంకా బంటిని అయితే మొత్తానికి కూల్ వాటర్ తాగకుండా ఏసీ కూడా చాలా తక్కువ పెట్టి ఏవి ఇవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇంకా బంటికి అయితే ఇక్కడైతే సిరప్స్ ఇద్దామని చెప్పేసి అన్నీ ఓపెన్ చేస్తున్నాము. ఇంకా వాడు సిరప్స్ ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకోపోయేటోడు కాదు, కానీ ఈ మధ్య కొంచెం వేసుకుంటుండు ఓకే అనమాట సిరప్స్ అయితే. కాకపోతే సిరప్స్ వేసుకునేటప్పుడు ఏదైనా తినేది ఉండాలి వాడికి, కొంచెం తింటే ఏదైనా. అందుకే మేము ఏం చేస్తామంటే క్యారెటో లేకపోతే ఏదైనా ఉంటాయి కదా ఇంట్లో తినేటి, అవి ఇస్తే కొంచెం వాడు సిరప్స్ వేసేసుకుంటున్నాడు. అప్పట్లో అయితే అసలు సిరప్స్ వేసుకోపోయేటోడు, మస్తు ఏడ్చేటోడు. ఇప్పుడు కొంచెం ఓకే. ఇప్పుడైతే వాళ్ళ డాడీ అయితే బంటికి అయితే సిరప్స్ వేస్తున్నాడు చూడండి. అయితే యాంటీబయాటిక్ దాంట్లో గ్లూకోజ్ వాటర్ వేసి మిక్స్ చేస్తున్నారు. అక్క తాగది మిక్స్ అవి నన్ను అక్క గ్రేప్స్ కడుకొచ్చింది, అది తాగినాక గ్రేప్స్ వాటర్ కూడా రెడీగా ఉంచుకో. తాగేసే ఇక ఫస్ట్ సిరప్ తాగేసి ఇక జాలిగా వాటర్ తాగు. ఎట్లుంది బాగాలేదా? గ్రేప్స్ తినైతే గ్రేప్స్ తిని తగ్గుతుంది. డ్రాప్స్ అయితే వేస్తున్నాము. ఏం కాదు నాన్న, డ్రాప్స్ వేసుకుంటే ఏం కాదు. అంతే. ఎన్ని డ్రాప్స్, ఎన్ని చుక్కలు, నువ్వు అన్ని మీద తీసుకున్నావు. ఏం కాదు వచ్చిందా డాడీ నోస్లకి? వచ్చిందా? రెండే పైనుంచి ఇటు ఇంకోసారి 2 నోస్లకనే. అంతే. ఘాట్ ఏమన్నా ఉందా డాడీ? ఘాట్ ఏమన్నా ఉందా రా? ఏం లేదు, ఏమనిపిస్తలేదు కదా, మామూలుగానే ఉంది కదా. అయ్యా గొంతులోకి వచ్చిందా? అంతే గొంతులోకి వచ్చిందా డాడీ? అట్లా పెట్టినావు ఫేసు దొంగ. సరే ఏం కాదు అట్లనే ఉండు. పోతుంది నోస్లో. ఆగుతావు ఒక నిమిషం, ఆగు బంటి, ఆగు బన్నీ. అటు చెవులు కూడా వేయాలి, ఆగు. ఒకటే మొయ్యి డాడీ, ఒక నోస్లో అట్లా కాదు, ఇట్లా మోసుకో. నొప్పి రాదు, తగ్గిపోతుంది. ఆగు అని వాడే మోసుకుంటాడు. అట్లనే సేమ్ దీనిలానే. డాడీ అట్లా చేయకు, అన్నీ లేనిపోయి అన్నీ. నేనేనా మరి మమ్మీనా? అది వేసుకోపోతే తగ్గిపోదు. డ్రాప్స్ ఇప్పట్లాగా నోస్కి వేసుకున్నాడు అట్లనే అట్లనే ఉండు. సరే తొందర కానీ రాదా? అది నొప్పి ఎందుకు వస్తుంది? సరిగుండు. నాకు నా చేతి నొప్పి వస్తుంది నాకు. అయిపోయింది అంతే. ఇప్పుడు ఇటు సైడు ముక్కుతోనే పోయింది అంతే, అయిపోయింది అంతే. దానికే టూ ఇంకొకసారి అటొకసారి ఇటొకసారి అంతే. ఎందుకు ఓకే సుర్రు అంటున్నావు? అంతే అయిపోయింది. అక్క చూడిపోకుండా కోసం పట్టుకోని చూస్తుంది అక్కలు. వచ్చిందా అసలు? స్ప్రే వచ్చిందా డాడీ? వచ్చింది కాబట్టి కదా వాడు అన్నాడు. సరే ఓకే. ఇప్పుడు నోస్లో అయిపోయింది కదా, నోస్కి వేసేసిన డ్రాప్స్. ఇప్పుడైతే ఇయర్ డ్రాప్స్ వేస్తున్నారు. 2 డ్రాప్స్ 1 2 అంతే. అట్లనే ఉంది కాసేపు. ఇక వాడికి ఎప్పుడో ఒకసారి కంటిన్యూగా రావట్లేదు, కానీ ఎప్పుడో ఒకసారి అట్లా బాగా వస్తుంది. ఇంకా నైట్ టైం అయితే బాగా వస్తుంది. అంటే నైట్ టైం కూడా కాదు, అసలు ఇన్ని రోజులు కూడా నైట్ టైం ఎప్పుడు రాలేదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది. మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం థమ్స్అప్ తాగుండే కదా, ఆ రోజు నొప్పి వచ్చింది. ఆ రోజు నైట్ బాగా నొప్పి వచ్చింది వాడికి. కూల్ ఉంటే నొప్పి వస్తుంది మొత్తానికైతే. స్వీట్ కూలు ఏసీ కూడా చాలా తక్కువ ఏమన్నాడు. ఇది అనమాట. బంటికి అయితే మేమైతే హాస్పిటల్కి అయితే చూపించుకొని వచ్చేసినాం. ఐ హోప్ తగ్గిపోవాలి. మళ్ళీ అసలు రావద్దు 2 చెవులకి. అది ఒక చెవుకి వచ్చిందంటే ఇంకో చెవు కూడా వస్తుందట, అట్లా ఇంకో. అందుకే ఇప్పుడు ఈ చెవుకి వచ్చిందంట. ఈ మెడికేషన్ వల్ల మొత్తానికి తగ్గిపోయి ఏం కాకుండా ఉంటే బెస్ట్. అయితే మాకైతే ఏదో ఒకటి అయితేనే ఉంది బంటికి అయితే. హాస్పిటల్కి పోకపోతే మాత్రం అది తగ్గుతూనే లేదు. అరే ఏదైనా చిన్నగా వచ్చి తగ్గిపోతుంది అంటే అసలు అట్లా ఉంటూనే లేదు వాడికి. ఏదో ఒకటి మీకు ఆ మధ్యలోనే ఇట్లా అవుతుంది అని చూపించిన. ఈ మధ్య అయితే ఇంకా కంటికుర్పులు అయితే ఇక చెప్పొద్దు, ఇక ఊకే అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఇక చెవులకు ఏదో ఒకటి అవుతుంది, ఏమో అసలు ఏందో అనుకుంటాం. కానీ పిల్లలకు కన్నదిష్టి పడితే మాత్రం ఘోరంగా కన్నదిష్టి అనేది ఉండదు ఏదైనా కానీ. తగ్గిపోవాలి ఇది అనమాట. బంటికి అయితే హాస్పిటల్ తీసుకుపోయి వచ్చేసినాను. 2 days తర్వాత తగ్గిపోతలేదు అనేది కూడా మీకు వీడియో పెడతా. ఓకేనా? బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట వీడియో వచ్చేసి. బంటి ఇటు చూడు,
మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పబంటే బాయ్.